సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిజం తెలుసుకుని డాక్టర్ని అరెస్ట్ చేయించాలని చూసిన జ్యోత్స్న. అందరి ముందు నిజాన్ని బయటపెట్టిన కార్తీక్. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుకైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది మా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మేము పెట్టిన వీడియోస్ మిస్ కాకుండా మీరు ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే పారిజాతం దీపం చూడాలని చెప్పి హాస్పిటల్ బెడ్ మీద నుంచి లేసొచ్చి, దీప నీకేం కాలేదు కదా అని చెప్పి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అని వేస్తుంటే కార్తీక్ వెటకరంగా సమాధానం చెప్తారు కదా. అయ్యేసరికి నీకేమైంది పారిజాతం, నీకు బాగానే పనిచేస్తుంది నీ బ్రెయిన్ అని చెప్పి శివనారాయణ కూడా వెటకారంగా అంటాడు. నా బ్రెయిన్ బాగానే పనిచేస్తుందండి అని చెప్పి అంటుంది. సుమిత్రకు ఆపరేషన్ అది అంటే ఆపరేషన్ కూడా తనకి సక్సెస్ అయింది, బాగానే ఉంది, అందరూ సుమిత్రను చూద్దాం పదండి, సుమిత్రను చూడడానికి వెళ్దాం పదండి అని చెప్పి శివనారాయణ అంటాడు. అనేసరికి ఇంకా అందరూ సుమిత్రను చూడడానికి వెళ్ళేసరికి ఆపరేషన్ సక్సెస్ అయిందండి, సుమిత్ర గారు ఇప్పుడు క్షేమంగా ఉన్నారు, డిశ్చార్జ్ చేస్తాను త్వరలోనే, మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు, ఒక 2 days అబ్జర్వేషన్లో పెడతాను అని చెప్పి డాక్టర్ అంటుంది. అలాగే డాక్టర్, మీరు డిశ్చార్జ్ చేసిన తీసుకెళ్తాం, తనకైతే తను క్షేమంగా ఉంది, మళ్ళీ నా కోడలు నా ఇంటికి వస్తుంది, నాకు అంతే సంతోషం అని చెప్పి శివనారాయణ అంటాడు. ఇంకా అలా అన్నాక ఓకేనండి, జ్యోత్స్న ఎలా ఉందండి, జ్యోత్స్న కూడా తను బాగానే ఉంది, తనని రూమ్కి షిఫ్ట్ చేశాము, మీరు వెళ్ళి జ్యోత్స్నను కూడా చూడొచ్చు అని చెప్పి శివనారాయణతో డాక్టర్ అంటారు. అన్న తర్వాత ఇంకా సరే అని చెప్పి అందరూ ఇంకా జ్యోత్స్న రూమ్కి వెళ్తారు. అయితే దశరథ్ మాత్రం సుమిత్ర దగ్గర ఉండే సుమిత్ర తల మీద చేసి, నువ్వు క్షేమంగా ఉన్నావు, నాకు అంతే చాలు, కానీ నా కూతురు కూడా బాగానే ఉంది, కానీ నా కూతురు కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఉందనేది నాకు టెన్షన్గా ఉంది, మీకు అందరికీ ఏమీ కాకూడదని నేను మృత్యుంజయ హోమం చేశాను, హోమ ఫలితం దక్కిద్దని నేను దేవుడి మీద భారం వేసి నేను ఫలితం కోసం ఆశిస్తున్నానని చెప్పి సుమిత్ర వైపు చూస్తూ చాలా సంతోషపడతాడు. నీకేం కాదు సుమిత్ర, నీకు నేనున్నాను, నేను కాపాడడానికి మన కూతురు ఉందని చెప్పి చాలా సంతోషపడి, నువ్వు క్షేమంగా ఉన్నావు, నీకు అంతే చాలని చెప్పి దశరథ్ అనుకుంటూ ఇంకా జ్యోత్స్న రూమ్ వైపు అయితే జ్యోత్స్నను చూడడానికి అయితే వెళ్తాడు. అయితే అక్కడ జ్యోత్స్నతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉంది జ్యోత్స్న నీకు అని చెప్పి శివనారాయణ అడిగినప్పుడు, బాగానే ఉంది తాతయ్య, నేనంతా బాగానే ఉంది, నాకు బాగానే చాలా నీరసంగా ఉందని చెప్పి జ్యోత్స్న అంటుంది. అయ్యేసరికి కొంచెం రెస్ట్ తీసుకో, నువ్వు చాలా చాలా పెద్ద గండం నుంచి బయటపడ్డావు, ఎవరు చేయని సాహసం నువ్వు చేసావు, నీ తల్లి కోసం నువ్వు చాలా గొప్ప పని చేసావని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. అయ్యేసరికి రెస్ట్ తీసుకో, తనని ఎవరు ఎక్కువ మాట్లాడించమాకండి అని చెప్పి అంటూ ఉంటారు. అంటూ ఉన్న తర్వాత ఇంకా పారిజాతం నువ్వు కూడా రా బయటికి అని చెప్పంటే, గ్రానీని కొంచెం సేపు ఇక్కడ ఉండనివ్వండి తాతయ్య అని చెప్పి జ్యోత్స్న అంటుంది. సరే నువ్వు కాసేపు ఇక్కడ ఉండి జ్యోత్స్నకు తోడుగా అని చెప్పి శివనారాయణ అంటాడు. అయ్యేసరికి దశరథ ఏమీ మాట్లాడకుండా బయటకు వచ్చేస్తాడు. నువ్వేం మాట్లాడవేంటి దశరథ, నీ కూతురు ఇంత మంచి పని చేస్తే నువ్వేం మాట్లాడకుండా వస్తావంటే, నా కూతురు చేసిన పనికి నాకు నోట్లోంచి మాటలు కూడా రావట్లేదు నాన్న, అందుకే సంతోషంతో నా కూతురు వైపు చూస్తున్నానని చెప్పి దశరథ అంటాడు. సరే అని చెప్పి ఇంక అందరం బయటికి వెళ్దాం రండి అని చెప్పి బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళేసరికి కార్తీక్ దశరథ అయితే దీప దగ్గరికి వెళ్తారు. ఇంకా దీప దగ్గరికి వెళ్ళేసరికి, నువ్వు చాలా సాహసం చేసావమ్మా, ఎవరు చేయని సాహసం చేసావు, నీ రుణాన్ని నేను ఎలా తీర్చుకోవాలో కూడా నాకు తెలియట్లేదని చెప్పి దశరథ అంటారు. ఏంటి నాన్న అలా మాట్లాడతావు, నేను చేసింది అమ్మ కోసమే కదా అని చెప్పి అంటుంది. ఇప్పుడు అంతా బాగానే ఉంది, కానీ కడుపులో ఉన్న బిడ్డ గురించే నా భయం అంతా అని చెప్పి దశరథ అంటాడు. ఇంకెంతలో అక్కడికి డాక్టర్ అయితే వస్తుంది. వచ్చేసరికి, సార్ మీరు ఎక్కడికి వెళ్ళారు ఆపరేషన్ జరిగినంతసేపు అని చెప్పి డాక్టర్ దశరథని అడుగుతారు. అడిగేసరికి, నేను మృత్యుంజయ హోమం చేయడానికి వెళ్ళానండి, నా భార్య బిడ్డలు అందరూ క్షేమంగా ఉండాలి, కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఏమీ కాకూడదని చెప్పి నేను హోమం చేశానండి, అందుకే నేను ఆపరేషన్ జరిగినంతసేపు నేను బయటే ఉండాల్సి వచ్చింది, గుడిలో ఉన్నానండి అని చెప్పి దశరథ్ అంటారు. ఓ అందుకేనా, మీకు మంచే జరిగిందండి, మీ హోమ ఫలితం తగ్గిందని చెప్పి డాక్టర్ అంటుంది. ఏమంటున్నారండి అంటే, సుమిత్ర గారికి ఆపరేషన్ సక్సెస్ అయిందండి, తను క్షేమంగా ఉంది, దీప కూడా క్షేమంగానే ఉంది, ఇక్కడ మీ అదృష్టం ఏంటంటే దీప కడుపులో ఉన్న బిడ్డ కూడా క్షేమంగానే ఉంది, ఎవరూ ఊహించిన విధంగా, అసలు యాక్చువల్గా మేము కూడా ఊహించలేదు, ఆల్మోస్ట్ బిడ్డ మీద ఆశలు వదిలేసుకోమని మేమే చెప్పాం, కానీ ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ఎవరికి లభించదు, ఎంతటి అదృష్టం మీకు మాత్రమే లభించింది, సో తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు, మీ మనవరాలు కూడా క్షేమంగానే ఉందని చెప్పి డాక్టర్ అంటుంది. ఏమంటున్నారు డాక్టర్, చాలా చాలా శుభవార్త చెప్పారు మీరు, ఖచ్చితంగా ఇది దేవుడు చేసిన మేళ అని చెప్పి దశరథ్ అనుకుంటుంటాడు. కార్తీక్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అయితే ఆ మాటలని విన్న దీప కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. నా తల్లి క్షేమంగా ఉంది, నా బిడ్డ క్షేమంగా ఉంది, ఇంతే చాలని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటారు అందరూ. అయితే పారిజాతం దగ్గర జ్యోత్స్న అయితే, దీప ఎక్కడికి వెళ్ళింది, దీప దగ్గర కాపలా కాసావా నువ్వు అని చెప్పి పారిజాతాన్ని అయితే
జ్యోత్స్న క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు కనుక నేను కళ్ళు తిరిగి పడిపోయాను, దీప దగ్గర రూమ్ దగ్గర లేనని తెలిస్తే ఖచ్చితంగా ఇది నన్ను చంపేసిద్ది, నేను ముందే నిజం చెప్పాలా వద్దా అని చెప్పి పారిజాతం అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. గ్రాని నిన్నే అడిగేది, నువ్వు అక్కడే ఉన్నావా ఎక్కడికైనా వెళ్ళావా అని చెప్పి అంటుంది. అయ్యేసరికి నేను అక్కడే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను అక్కడే ఉన్నాను, దీప అక్కడే ఉంది, ఆపరేషన్ థియేటర్లో నువ్వును మీ అమ్మ మాత్రమే ఉన్నారని చెప్పి అయితే పారిజాతం చెప్తుంది. ఓకే, నువ్వు అక్కడే ఉన్నావా, అయితే నేనే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసింది, అయితే దసరా సుమిత్రల కూతురు నేనే అని చెప్పి జ్యోత్స్న కూడా నమ్ముతుంది. నమ్మేసరికి ఇంకా అందరూ ఇంటికైతే వెళతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత పారిజాతం అయితే సుమిత్రకి దిష్టి తీసి లోపలికైతే ఆహ్వానిస్తుంది. కానీ ఇంటి దగ్గర అందరూ ప్రవర్తన అయితే చాలా విచిత్రంగా ఉంటుంది. దసరాది కార్తీక్ ప్రవర్తన అయితే చాలా విచిత్రంగా ఉంటుంది. కానీ తను బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసింది తనే అని చెప్పి హాస్పిటల్ దగ్గర ఉన్న వాతావరణం అంతా జ్యోత్స్న నమ్మేలాగా ఉంటుంది. దట్టు వాళ్ళ పారిజాతం కూడా నేను అక్కడే ఉన్నాను, నువ్వే ఆపరేషన్ థియేటర్లో ఉండేవి అనేసరికి తను కన్ఫర్మ్ చేసుకుంది. కానీ వీళ్ళ ప్రవర్తనకైతే తనకి డౌట్ అయితే రైజ్ అవుతుంది. ఇంకా ఖచ్చితంగా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఈ విషయం అడగాలని చెప్పి జ్యోత్స్న అనుకుంటుంది. కానీ డాక్టర్ని అడిగినా చెప్పదే దీనికి వేరొక ప్లాన్ ఆలోచించాలని చెప్పి అక్కడ సీసీ ఫుటేజ్ తీసే అతన్ని అయితే జ్యోత్స్న డబ్బుతో కొనేసి నాకు ఆ ఫుటేజ్ పంపించు అని చెప్పి జ్యోత్స్న అయితే కాల్ చేసి మాట్లాడుతుంది. ఖచ్చితంగా పంపిస్తాను మేడం అంటే, నువ్వు ఫుటేజ్ పంపించగానే నేను అమౌంట్ నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి జ్యోత్స్న అంటుంది. అయ్యేసరికి ఇంకా ఇంట్లో కూడా శివనారాయణ వాళ్ళ కోడలు తిరిగి వచ్చిందన్న సంతోషంలో డాక్టర్కి కాల్ చేసి, మీరు మాకు చాలా మేలు చేశారు, నేను ఇంట్లో భోజనం ఏర్పాటు చేస్తున్నాను, మీరు కూడా రండి అని చెప్పి శివనారాయణ ఆహ్వానిస్తాడు. తప్పకుండా వస్తానండి అని చెప్పి అంటుంది. ఇంకా అందరూ భోజనానికైతే వస్తారు. శివనారాయణ ఏర్పాటు చేసిన భోజనానికైతే వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా కరెక్ట్గా భోజనం చేసే టయానికి పోలీసులు అయితే ఇంటికి వస్తారు. అయ్యేసరికి ఏంటి ఎస్ఐ గారు మీరు వచ్చారంటే, మీ మనవరాలు కంప్లైంట్ ఇచ్చిందండి, సీసీ కెమెరాస్ ఫుటేజ్ ఆధారంగా ఈ డాక్టర్ గారు చాలా పెద్ద తప్పు చేశారు అని చెప్పి పోలీస్ అంటారు. ఏం తప్పు చేశారంటే, లోపల ఆపరేషన్ థియేటర్లో దీప ఎందుకు ఉంది అని చెప్పి పోలీస్ అడుగుతాడు. అంటే తనకి నార్మల్గా ఆపరేషన్ జరిగిందంటే మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయండి, మీరు హాస్పిటల్ని అడ్డం పెట్టుకుని చాలా పెద్ద స్కామ్ చేస్తున్నారు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సింది జ్యోత్స్న కదా, కానీ మీరు దీప బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు తీసుకున్నారా అని చెప్పి ఆ వీడియో మొత్తం అయితే పోలీస్ అయితే ఇంట్లో అందరి ముందు చూపిస్తారు. ఏంటి డాక్టర్ ఇదంటే, జ్యోత్స్న బోన్ మ్యారో నాకు మ్యాచ్ అవ్వలేదు, అందువల్ల జ్యోత్స్న బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసాం, దీప బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇచ్చిందని చెప్పి డాక్టర్ అంటారు. ఈ విషయం మాకు చెప్పాలి కదా అని చెప్పి శివనారాయణ కూడా అడుగుతాడు. అడిగి మీరు చాలా పెద్ద క్రైమ్ చేశారని చెప్పి శివనారాయణ కూడా అంటుంటే, రండి మేడం అరెస్ట్ చేయాలని చెప్పి పోలీస్ కూడా డాక్టర్ని అరెస్ట్ చేయబోతుంటే, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి కార్తీక్ దశరథ ఇద్దరు ఒకేసారి అంటారు. ఏం మాట్లాడుతున్నారండి, క్రిమినల్కి పక్కా ఎదురుగా ఉంటే తనని సేవ్ చేయడానికి మీరు చూస్తున్నారేంటి అని చెప్పి అంటారు పోలీస్ అయితే. డాక్టర్ గారు కరెక్ట్గానే చేశారు, మీకు వచ్చిన కంప్లైంట్ కరెక్టే, కానీ తప్పు ఎక్కడ జరిగిందో మాకు తెలుసు, మీరు దయచేసి వెళ్ళండి, మేము స్టేషన్కి వచ్చి కేసు వాపస్ తీసుకుంటారు, జ్యోత్స్న గారి కేసు వాపస్ తీసుకుంటారని చెప్పి మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి అయితే మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి మీరైతే స్టేషన్కి వెళ్ళిపోండి అని చెప్పి కార్తీక్ అంటాడు. అన్న తర్వాత ఓకేనండి అని చెప్పి ఇంకా దశరథ్ గారు కూడా అలాగే చెప్పేసరికి ఇంకా పోలీసులు వాళ్ళకి గౌరవం ఇచ్చి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు. అసలు ఏం జరిగిందిరా, మీరిద్దరు ఏం చేస్తున్నారు, మీరిద్దరు మామ అల్లుడు కలిసి అసలు ఏం చేయబోతున్నారు, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి శివనారాయణ గట్టిగా అరుస్తాడు. నాన్న నేను నీకు చెప్తాను, ఒక్క నిమిషం ఆగంటే, నాకు ఇప్పుడే నిజం తెలియాలని చెప్పి శివనారాయణ గట్టిగా అడుగుతాడు. అడిగేసరికి చెప్తాను నాన్న, ఇది గత 20 ఏళ్ల క్రితం జరిగిన కథ అని చెప్పి దశరథ అయితే చెప్పబోతుంటే పారిజాతం 20 ఏళ్ల కథ ఏంటి అని చెప్పి పారిజాతం దశరథని అడుగుతుంది. చెప్తాను పిన్ని, ఖచ్చితంగా అన్ని నిజాలు ఇప్పుడే బయట పెడతాను, ఖచ్చితంగా నాన్న ముందు అన్ని నిజాలు బయట పెడతాను నేనని చెప్పి దశరథ అంటాడు. అయితే నిజం తెలిసిన కార్తీక్ దశరథ అయితే జరిగిన కథ అంతా అయితే చెప్పడం అయితే మొదలు పెడతారు. అయితే ఇంకా శివనారాయణకు కూడా నిజం తెలుస్తుంది. అయితే ఇప్పుడు నిజం తెలిసిన శివనారాయణ పారిజాతాన్ని జ్యోత్స్నని ఏం చేయబోతాడు అనేది మనం రాబోయే ఎపిసోడ్స్లో అయితే చూద్దాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.